మాట్లాడడానికి రాజమండ్రి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్ వైవి రావు గారు. రావు గారు సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం సార్. సార్ మీ విశ్లేషణ చాలా బాగుంటది సార్. ఇప్పుడు ఈ సేవామిత్ర అని చెప్పేసి యాక్చువల్ గా అది కార్యకర్తలకు సంబంధించిన హలో వింటున్నారు, మాట్లాడండి సార్. కార్యకర్తలకు సంబంధించిన డేటా యాక్చువల్ గా ఏంటంటే ఎప్పటి నుంచో అండి, ఇప్పుడు కాదు అది. అంటే ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కానీ ఏదైనా అంటే ఒక డేటా ఇవాళ పబ్లిక్ పేమెంట్ యాక్చువల్ గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓటు ఉందని సార్. యాక్చువల్ వెబ్సైట్ లోకి వెళ్తే అది పబ్లిక్ ఇది కదా. దాన్ని ఇక్కడ ఈ ప్రాపర్టీని వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి దాన్ని ఇక్కడ నిన్న పోలీస్ ఆఫీసర్ అయినా ఏంటంటే ఆయన పొలిటీషియన్ గా మాట్లాడారు ఆయన. అంటే ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇస్తాం సార్, అది లేదా ఆంధ్ర పోలీసుల మీద కేసులు పెడతాం. అది కేసీఆర్ గారు మరి యాక్చువల్ గా అది ఏంటనేది ఒక నియంతగా ఉంటున్నారండి ఆయన. అది కరెక్ట్ కాదు అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్ భానుమూర్తి గారు చాలాసేపటి నుంచి. భానుమూర్తి గారు నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మన రాష్ట్రాన్ని ఏదో చేద్దామని చెప్పి వీళ్ళందరూ కుట్రకుంటున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. దీన్ని అందరం అసలు బాగా ఖండించాలి సార్. రైట్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం చెప్తారు అంటే మనం వేరే సబ్జెక్ట్కి వెళ్దాం అనుకున్నాం తెలంగాణకు సంబంధించి, కానీ కాలర్స్ మళ్ళీ ఈ ప్రశ్నలు అడిగారు. సో ఏం చెప్తారు సార్? ఏదైతే జయరాం హత్య కేసుకు సంబంధించి కూడా కేసును బదిలీ చేశారు, అదేవిధంగా ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా కేసును బదిలీ చేయండి, మేము పరిష్కరించుకుంటాము, ఏంటి సాధ్య అంటే ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మేము కంప్లీట్గా చూసుకుంటాము అని చెప్తున్నారు సార్. మరి ఎందుకు బదిలీ చేయట్లేదు? అదే ఇప్పుడు ఆ ప్రభుత్వం చెప్తుంది అంతా మా దగ్గర ఉంది, ఇక్కడ కేసు అయింది, ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు. ఇది ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు కాలర్స్ కూడా చెప్పారు, అది వాస్తవం కూడా. మనం అనుకున్నాము పోలీస్ అధికారులు పరిపాలనా పరంగా వ్యవహరించాల్సిందే తప్ప రాజకీయవేత్తగా వ్యవహరిస్తే ఆ ప్రయోజనం ఎవరికి పోతుందంటే అధికారంలో ఉన్న పెద్దలకి తల ఒగ్గాలనో లేకపోతే వారికి అనుసరణలో ఉంటే ఇంకా భవిష్యత్తు బాగుంటుందనే భావమే తప్ప ఒక అధికారి రాజకీయవేత్తగా మాట్లాడితే సహించకూడదు, సహించరాదు, అలా వ్యవహరించకూడదు కూడా. అధికారిగా ఉండాలి. ఆ భావాలన్నీ వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తాయి కూడా. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సార్ కృష్ణా జిల్లా నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఇది మాత్రం దీనికి పెద్ద పిల్లలందరూ ఖండించాలి సార్. బాగా ఖండిస్తే గానీ మనకి రాష్ట్రానికి మాత్రం మేలు జరగదు సార్. ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి సార్ అది. థ్యాంక్ యూ మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు సార్. చెప్పండి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టే ఏదైతే తెలంగాణకు సంబంధించి కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఎమ్మెల్యేలను కొన్నామని మరోసారి అనొద్దు, ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆయన. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి ఇంతకుముందు కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చాలా మంది అన్నారు, వేరే పార్టీలు మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళు అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కొంటున్నారని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ ఇదే వ్యాఖ్యలు ఈయన అంటున్నారు, ఎట్లా చూడాలి? నిజమే, కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవమే ఉంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని వైపౌట్ చేయటానికి వాళ్ళ జరిగిన మాట వాస్తవం. కానీ వారు చేశారు కాబట్టి మేం చేస్తాము అని ఇది ఎట్లాగా ఉందంటే పిక్ పాకెట్ చేశాడు అనుకో, దొంగతనం, లేకపోతే ఒక హత్య జరిగిందనుకో, హత్యలు మామూలే కదండి, పిక్ పాకెట్ మామూలే కదండి, దొంగతనాలు మామూలే కదండి అంటే ఎట్లా ఉంటుంది? దొంగతనాలు జరుగుతున్నాయి, మేము కూడా దొంగతనం చేస్తాం, మేము కూడా హత్య చేస్తాం. మీరు హత్య చేయటానికి దొంగతనాలు చేయటానికి రాలా. అలాంటి వాళ్ళని ప్రజలు కాదంటున్నారు. అలాంటి పద్ధతులు మంచివి కాదు అని చెప్తుంది. ఆ పద్ధతులు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అరికాలతో నలిచేయటానికి కాదు ఉన్నాయి చట్టాలు. మీరు ఆ మాటలు మాట్లాడితే ఒక ప్రామిసింగ్ లీడరు, ఈ రాష్ట్రానికి ప్రామిసింగ్ లీడరు, మేం చేస్తాము, మీరు చేశారు, మేం చేస్తాము, ఇది ఎట్లా వాదన అవుతుంది? విమర్శ చేయి, కాంగ్రెస్ మీద అభ్యంతరం లేదు, కానీ చేస్తున్నది తప్పు అన్న నైతికత, ఆ భావన లేకపోతే రాజకీయాల్లో దోపిడీ దొంగతనాలు తప్ప మరొకటి
భవిష్యత్తులో ఉండయి. అది చేసింది తప్ప కాదా ఎవరిని అడిగినా కళ్ళు మూసుకుంటే చెప్తారు, కళ్ళు మూసుకుని కూడా చెప్తారు ఇది తప్పు అని చెప్పి. ఆ ప్రభుత్వం చేసినా, ఈ ప్రభుత్వం చేసినా, తెలుగుదేశం చేసినా, టీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా అది తప్పు అని మందబలంతో ఇది రైటు అనే భావన తీసుకొస్తే ఏం చేస్తాం చెప్పండి. వద్దు, చట్టాలు వద్దు, రాజ్యాంగం వద్దు, ప్రభుత్వం వద్దు, పాలన మాదే ఉండాలా, పర్మనెంట్గా ఉండాలి, ప్రతిపక్షం వద్దు అని చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు ఏం చేస్తారు? ఇవాళ ఏమిటి చెప్పండి, ఒక సీటు కొరకు ఎందుకది? అధికారంలో ఉన్నారు, మంచి తీర్పు ఇచ్చారు ప్రజలు, ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇలాంటివి చేయమనేనా అంటే నవ్వుతారు. మమ్మల్కి అధికారానికి ఎక్కించింది ఎందుకంటే కాంగ్రెస్ని, ప్రతిపక్షాలని రాష్ట్రంలో చేయకుండా చేయనని. ప్రజల వాయిస్ ఏ విధంగా వినిపించాలి సార్? ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజల వాయిస్ వినిపించాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు టీఆర్ఎస్ చెప్పమనండి, మేము ఎటర్నల్, ఇంకా నైజాం నవాబు మాదిరిగా మేమే ఉండిపోతాము 100 సంవత్సరాలు అని చెప్పమని చెప్పండి, చెప్పగలుగుతారా? ప్రజలు ఒకప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే. ఖచ్చితంగా 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 కూర్చోవాలా. అది రావచ్చు. ఇందిరాగాంధీ 70,000 50,000 పరిపాలించిన పార్టీని కూకుడేళ్లతో కూల్చేశారు. ఎన్టీ రామారావుకి సంబంధించి మంచి మెజారిటీతో గెలిస్తే నెక్స్ట్ ఇమీడియట్గా తొలగించారు ఆ తర్వాత. అందుకని రాజకీయాలలో మంచిని ప్రోత్సహించి, మంచి నీతి నియమాలను ప్రోత్సహిస్తే అందరూ ఆదరిస్తారు. మేము చేసేదంతా, మేము చేసే ప్రతి పని ప్రజలు ఓటేసింది మేము చేసే ప్రతిదానికి ఆమోదించారంటే ఇంకా అర్థమే ఉంటుంది. మేము ప్రోత్సహించేది చట్టాలు ఉన్నాయి కదా అంటే చట్టమే లెక్క, క్రిమినల్ కోడ్ ఉంది కదా అది మాకేమి లెక్క అంటే ఎట్లాగా? అందులో రాష్ట్రానికి ప్రామిసింగ్ లీడర్గా ఉన్న అతను మీరు చేయలేదా, ఇదేం తప్పేమిటి అంటున్నాడు. పార్టీలు మారే హక్కు ఉందంట. ఎక్కడుంది పార్టీలు మారే హక్కు? ప్రజలు ఎన్నుకున్న తర్వాత మార్చేసేయి. మీ దగ్గర చట్టం లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పించుకొని మార్చేయండి. వాళ్ళు ఏ నిమిషమైనా డబ్బుతో ఎన్నిక కావచ్చు, కులంతో ఎన్నిక కావచ్చు, బెదిరింపుతో ఎన్నిక కావచ్చు, అధికార మదంతో బెదిరించి ఎన్నిక కావచ్చు. మేము ఎన్నికైందే ప్రధానం అని చెప్పించండి. ప్రజలు ఏం చేస్తారో చేసుకుంటారు. ఈ మాట సమంజసం కాదు. వారికి హక్కు ఉంది, హక్కు లేదు. హక్కు ఆపర్చునిజంతో, డబ్బుతో, అధికారంతో, భ్రమలతో ఇచ్చేస్తున్నారు. అది ఇక్కడ జరిగినా, ఎక్కడ జరిగినా, మీరు చేసినా, ఏ పార్టీ చేసినా అదే మా రాజకీయం అంటే. అదే అంటే అవకాశం ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షము నోరెత్తేవాడు ఎవడు ఉండకుండా చూడాలి. అదేనా చేసేది? గౌరవించేది కాదు. అట్లాగే ఆదివాసీ సమస్యలు ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిస్తేనే, ఆదివాసీలు కాబట్టి వాళ్ళ సమస్యలు తీరుతాయి, అధికార పార్టీలో కలిస్తే చేతులు కలిపితే అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇవి బ్లాక్మెయిల్ రాజకీయాలు కావా అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? అంటే ఆదివాసీ సమస్యలు తీరడానికి, ఆదివాసీల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీలో, అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే సమస్యలు తీరుతాయంటారా? మీరు ఎన్నికైంది ఏ పార్టీలో ఎన్నికయ్యారు? అది ఆనాడే కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోకుండా మీరు విశ్వసించి అభివృద్ధి చేశారు అన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుచుంటే మీ మాట నిజమయ్యేది. మీరు ఏమని చెప్పొచ్చారు ప్రజలకి? మీరా మీ కాన్స్టిట్యున్సీని, మీ నియోజకవర్గాన్ని బాగు చేస్తామనేది ఎవరైనా ఏ నియోజకవర్గమైన ఎన్నికల ప్రజల బాగోగులకు కృషి చేయాల్సిన కర్తవ్యం, బాధ్యత వారి మీద ఉన్నమాట నిజమే. కానీ మీరు ఏ పార్టీ మీద చేశారు? అప్పటికే అధికారంలో ఉంది కదా టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అధికారం బాగా చేసిందని కదా ప్రజలు ఓటు ఇచ్చారని భావించేది. ఆనాడే అందరూ చెప్పారుగా, మరి అప్పుడెందుకు జరగలేదు? ఇది ఆదివాసీల పేరుతో ప్రయోజనం లేదు. రేపు ఇంకొక ఆయన ఎస్సీ అంటాడు, ఇంకొకరు మేము అధికారంలో, మేము పెద్ద పార్టీ, మా కులం అగ్రకులమైన మేము ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు చేరామంటారు. ఇది అపహాస్యం తప్ప ఇది నైతికత ఎట్లా అవుతుంది అనేది మేము అడిగేది. ప్రజలని టేక్ ఇట్గా అంటే ప్రజలు అభివృద్ధి చెందేవారు, ప్రజలు ఆలోచించే వరకు ఈ ఆటలన్నీ సాగుతూ ఉంటాయి. ఈ క్రీడంతా, ఈ వికృత క్రీడంతా అభివృద్ధి అనే పదం ఒకటి పెట్టేసుకుంటే ఇంకేం అడ్డంకు రావా? అది ఇవాళ ఉన్నటువంటి స్థితి ఏమిటంటే అధికార పార్టీకి ప్రిసైడింగ్ ఆఫీసర్సు, స్పీకర్లు, చైర్మన్లు తొత్తులుగా మారిపోవటమే.
వారు కూడా ఏ రాజ్యాంగాన్ని సత్యమే జయతి అని చెప్పి వెనక పెట్టుకొని అదే రాజ్యాంగాన్ని అరికాలితో ఆ పాతాళంలోకి నెట్టేయటమే. ఇంతటి దిగజారిన రాజకీయ వ్యవస్థ రోజు రోజుకు మరింత దిగజారుతున్నదే తప్ప రాజకీయాల్లో గౌరవము, నీతి, నియమాలు, చట్టాలు అనేది సభాపతులు కూడా కాపాడలేని స్థితిలో రావటం దురదృష్టకరం. సార్, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 88 స్థానాలు ఇచ్చారు, అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఆ తర్వాత 2 స్వతంత్రులు వచ్చి దీంట్లో చేరారు, 90 వరకు అయింది మెజార్టీ. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన 3 నెలలకే కాంగ్రెస్ పార్టీ తరపున, టీడీపీ పార్టీ తరపున చేరిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ లో చేరడం ఎట్లా చూడాలి? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పార్టీ తరపున వీళ్ళు నిలబడ్డారు అని చెప్పి గెలిపించిన తర్వాత 3 నెలల్లోనే పార్టీ మారడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక 2 years అవ్వలేదు, 3 years అవ్వలేదు. సో 3 నెలలకే పార్టీ మారడం, 3 నెలల క్రితం అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని విమర్శించిన వాళ్ళే వాళ్ళతో కలిసి ఎట్లా పనిచేస్తారు? అదే నేను చెప్పేది. ఇంత అనైతికంగా వ్యవహరిస్తే అంటే ఇప్పుడు స్వతంత్రుడు కలిశారు అని అంటే అధికార పార్టీతో ఉంటే వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది, ఆ ఏరియా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏదైతే పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఎట్లా కలుస్తారు? స్వతంత్రులు కూడా టైం లిమిట్ ఉంది. ఏ పార్టీలోనే చేరటానికి ఎన్నికైన తర్వాత గడువు ఉంది. ఆ గడువులోనే చేరాలి, ఆ తర్వాత చేయకూడదు. ఒక పార్టీ పేరుతోనే, పార్టీ సింబల్ మీదనే, పార్టీ మీదనే ఎన్నికైన వ్యక్తులు ఈ రకంగా వ్యవహరిస్తుంటే చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, శాసనసభ అయితే స్పీకర్లు, శాసన మండలి అయితే చైర్మన్లు. వారే ఇన్యాక్షన్గా బిత్తరబోయి లేదా ముఖ్యమంత్రి లేదా అధికార పార్టీ ఏం చెబితే అది చేసే స్థితిలో ఉంటే ఆ వ్యవస్థ ఎందుకు అని చెప్పి ఇవాళ జరగాల్సిన చర్చ మనం చూసాం కదా. శాసన మండలిలో ఏం జరిగిందో, కాంగ్రెస్ ఇచ్చినది చెత్తబుట్లు వేశారు, అధికార పార్టీ ఇచ్చింది వెంటనే తక్షణమే ఇది చేశారు. ప్రజలు బెతరబోయి చేసే స్థితి. ప్రజలు చైతన్యం అయ్యేంత వరకు ఈ ఆటలు, క్రీడ కొనసాగుతూ ఉంటాయి. దీన్ని మనలాంటి వాళ్ళు ఏమిటిది వ్యవస్థ, ఎక్కడికి తీసుకుపోతున్నారు అన్న భావంతోనే ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకన్నా ఇక లేకపోతే ఈ వ్యవస్థ నక్సలైట్లు చెప్పారే, తీవ్రవాదులు చెప్పారే, ఇది ప్రజాస్వామ్యం కాదు. నిజంగా ఇది ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్నటువంటి నియంత్రిత పాలనలు తప్ప అవినీతితో కూడుకొని కులిపోయిన పరిస్థితులు తప్ప రాజకీయ వ్యవస్థ ఆశించింది ప్రజలు ఆశిస్తున్నది కాదు. రైట్ సార్, నెల్లూరు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్, సురేంద్రబాబు గారు. సురేంద్రబాబు గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ సార్ నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఎమ్మెల్యే దామోషాన ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చినే కదా సార్, అది జస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ దాంట్లో ఓటింగ్ పెట్టడం సార్. అది మాకైతే చాలా మందికి అనుమానం సార్. అప్పుడేమో వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి, ఈ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఓటు వేసుకోమని అవకాశం ఇచ్చినట్టే కదా సార్. అందులో మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి సార్. దానిలో ఎవరన్నా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తే డబ్బు తీసుకొని వేశారు అని మళ్ళీ ఓటుకుని ఓటు అంటారు ఒక సైడ్. అది మీరు అవకాశం కల్పిస్తున్నారు సార్ ఎమ్మెల్యేస్కి. అలాంటి అవకాశం కల్పించకుండా చేసేదానికి అవకాశం ఉందో లేదో మరి మాకైతే తెలియదు చట్టం. రెండోది ఏంటంటే సార్, ఈ నిన్న జరిగిన ఐటీ గ్రిడ్ సంబంధించి ఆయన సజ్జనార్ గారు మాట్లాడుతుంటే అసలు పోలీసు వ్యవస్థ తలదించుకునేలాగా మాట్లాడారు సార్ ఆయన. ఏంటి సార్ వాళ్ళ మీద కేసులు కట్టడం ఏంటి, పోలీసులు ఆంధ్ర పోలీసులు వెళ్తే వాళ్ళ మీద కేసులు కట్టడం ఏంటి? ఆ విధంగా అనుకుంటే ఒక రాష్ట్ర పోలీసుల మీద ఇంకో రాష్ట్ర పోలీసులు కేసులు కట్టుకోవడం మొదలు పెడతారు సార్. ఏం సార్, సిటీ కమిషనర్ గా చేస్తేనే ఆయనకి శాలరీ వస్తుందా? అధికార పార్టీకి మరీ అంత కొమ్ముగాయాల్సిన అవసరమా? ఏదో జస్ట్ ఉండాలి సార్, దానికి ఏం కాదనట్లేదు. ప్రభుత్వం ఏది ఉంటుందో దానికి కాసింత పర్సంటేజ్ లో ఉంటాం, కానీ మరి ఇంత ఘోరంగా సార్ ఆయన సిటీ కమిషనర్ గా పూర్తిగా రాజకీయ పార్టీ లాగా మాట్లాడారు. దాన్ని తీసుకెళ్లి ఆంధ్రాలో స్ప్రెడ్ చేయాలా, మొత్తం ఆరుజేరుకొని తెలుగుదేశం గోల్మాల్ చేసేస్తుంది, ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశం తప్పితే ఇంకేది కనిపించట్లేదు సార్. థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, రవీంద్ర బాబు గారు. రవీంద్ర గారు, అరవింద్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు సేవామిత్ర యాప్ అనేది మా పార్టీకి సంబంధించింది, మా కార్యకర్తలకు సంబంధించింది సార్. కానీ దాని పైన
తెలంగాణ రైట్, థ్యాంక్ యూ. కాల్ కట్ అయింది. సార్ ఏం చెప్తారు అంటే పోలీస్ వ్యవస్థ అనుసరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఏపీ ప్రజలందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటివరకు మనం కాల్స్ చూస్తుంటే. ఎట్లా ఏం చెప్తారు? ఏపీ ప్రజల కన్నా ఒక రాజకీయ పార్టీ తమ సభ్యుల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవటము, టెక్నాలజీని ఉపయోగించి చేసుకోవటము తప్ప ఒప్ప? తప్పు కాదు. అన్ని రాజకీయ పార్టీలు చేసుకోవాలి నిజానికైతే. ఈ ఇక్కడ ఉన్న అధికార రాజకీయ పార్టీ కూడా చేస్తుంది, వైఎస్ఆర్సీపీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, అని చేయకపోతే ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీలు నిక్షిప్తం చేస్తున్నాయి లేదు, కానీ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీల దగ్గర నిజానికి మొదటి నుంచే ఉన్నది, వాళ్ళ దగ్గర మొత్తం వివరాలు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలకి. బట్ ఎందుకు ఈ రగడ దీన్ని ఇంత దూరం తీసుకుపోతున్నారని ఇప్పటికీ ఆశ్చర్యం వేసేది. రేపొద్దున ఎవరైనా ఈ ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేస్తారనుకోండి, తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఆంధ్ర పోలీసులకు కంప్లైంట్ చేస్తారనుకోండి, వెళ్ళాల్సిందేనా? పోలీసులు వచ్చి ఆంధ్ర ముఖ్యమంత్రి మీద మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, మీ మీద చేయగలుగుతారా? రక్షణలు ఉంటాయేమో, ప్రివిలేజెస్ ఉంటాయేమో, కానీ ఇది ఎందుకు ఈ రకంగా ఇంత దూరం తీసుకుపోతున్నారంటే నేను ముందే చెప్పాను, ఇది ఈ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఇక్కడున్న పార్టీలు బీజేపీని అధికారంలో కొనసాగించడానికి, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మా ఆంధ్రప్రదేశ్కి చేసిన నష్టానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ ఆయన కంకణం కొట్టుకోవటం, ఈ దీన్ని ఇంత దూరం తీసుకువెళ్తున్నారు. ప్రతి అంశాన్ని, ప్రతి దాన్ని, ఉన్నదాన్ని, లేని దాన్ని దీన్ని పరిష్కరించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్పారే ఒక మర్డర్ కేసుకు సంబంధించి, వారి దగ్గర జరిగింది కాబట్టి, మర్డర్ ఇక్కడ జరిగినా అక్కడ పడేశారు కాబట్టి ఆ కేసు వారికి అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు చెప్తున్నారు అదే అనాలజీలో, మీకు కంప్లైంట్ ఇచ్చినా అక్కడ ఉంది అసలు, అక్కడికి పంపించమంటున్నారు ఏంటో చూడటానికి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, నల్గొండ నుంచి సంతోష్ గారు. సంతోష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. అది ఇప్పుడు ఈ ఓటర్ ఐడి సంబంధించిన ఇన్సిడెంట్ అనేది దానికి ఐటీ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి కేసు అనేది తెలంగాణలోనే రిజిస్టర్ అవుతుందండి. ఇక్కడ నాకు తెలిసి 100% తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా మనకి జరిగిన అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో నిజం అనేది చెప్తారండి. ఆంధ్ర పోలీసుల ఆంధ్రాలో కేసు అనేది రిజిస్టర్ కాదు, ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు ఏం జరిగింది అనేది ఒక 2-3 days లో వాళ్ళు చెప్తారు, రివీల్ చేస్తారండి. ఏం టెన్షన్ పడద్దు, ఎవరు తప్పు చేశారనేది వాళ్ళు చెప్తారు. అంటే నిన్న మాట్లాడినప్పుడు కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు మాట్లాడినప్పుడు కూడా ఎట్లాంటి డీటెయిల్స్ వెలువరించలేదు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ కలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, చిత్తూరు జిల్లా నుంచి లవ్ కుమార్ గారు. లవ్ కుమార్ గారు, హలో. లవ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సార్. 2004 దాకా రాజకీయాలు బాగుంది సార్. 2004 తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత కూడా బాగుంది. ఇప్పుడు 2014 అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ వచ్చినాక రాజకీయాలు బెస్ట్ పట్టించేసినారు సార్. రాజకీయాలు అనేది చాలా వరస్ట్ గా అయిపోయింది సార్. నోటికి కేసు, అక్కడ ఎమ్మెల్యేలు కొనేది, మంత్రి పోస్టులు ఇచ్చేది, ఇప్పుడు ఈ సభ్యత్వ ఓటర్లంతా డిలీట్ చేసేది, చాలా వరస్ట్ పట్టిపోయింది సార్. 2004 దాకా చంద్రబాబు ఉన్నప్పుడు క్లియర్ గా ఉన్నాయి రాజకీయాలు. ఆ తర్వాత రాజశేఖర బాగానే ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి బాగున్నది. ఇప్పుడు 2014 నుంచి వరస్ట్ అయిపోయింది. రాజకీయాలు అంటేనే చాలా వరస్ట్ అయిపోయింది. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్, అక్కడ మోడీ గందరగోళం చేస్తున్నారు మన ఇండియానే. ఈ తెలుగు రాష్ట్రాలకి వీళ్ళిద్దరు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గందరగోళం చేసినారు. అది రాజకీయాలు అంటే విలువ లేకుండా పోయేసింది. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్, వీళ్ళ అభిప్రాయాలన్నీ వ్యక్తం చేస్తున్నారు. మనం ఇందాక అంటే సెకండ్ హాఫ్లో ఈ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం, ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. సార్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలి, వాళ్ళిద్దరి పైన ఓటింగ్కు పాల్గొనకుండా చేయాలి అని చెప్తోంది. ఏదైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వలస వెళ్తున్నారో ఎమ్మెల్యేలకు సంబంధించి, ఇది జరిగే పని అంటారా? జరిగే పని అంటే ఇది ఖచ్చితంగా. ఇప్పుడు
ఒక టెక్నికల్ ఫ్లా కొన్ని ఉంటుంది. అసలు అంతా టీఆర్ఎస్కి చేసిన ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ వాళ్ళని తమ వైపు తిప్పుకున్నప్పుడు చివరిలో శాసనసభ అయిపోయిన తర్వాత అనర్హత పిటిషన్ను ఒప్పేసుకున్నారు. వాళ్ళని అనర్హత చేస్తున్నట్టు చెప్పేశారు. ఆ పని కూడా చేయటం లేదు వీళ్ళు, ఆ పని కూడా చేయలేకపోతున్నారు. ఇక్కడ అనర్హత అనేది రాజ్యసభలో చూడండి, వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా తన భావాన్ని వ్యక్తం చేశాడు. ఇది చాలా అసహ్యకరమైనటువంటి అవినీతిని ప్రోత్సహించేటటువంటి చర్యగా ఆయన వెల్లడించిన తర్వాత రాజ్యసభ వచ్చేసిన తర్వాత రాజ్యసభ చైర్మన్గా అనర్హత పిటిషన్ వేయగానే వెంటనే 24 అవర్స్లో యాక్షన్ తీసుకున్నాడు. అదే పరిస్థితి మళ్ళీ లోక్సభలో కనిపించడం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు కొంతమంది, అన్ని అధికార పార్టీతో అంటగాగి చివరి మేము కండవ వేసుకోలేదు, వారి పార్టీ మీటింగ్ పోలేదు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, కండవ వేసుకోవటంలే, కండవ వేసుకుంటే రుజువు దొరుకుతుందని వాళ్ళ పార్టీ అధికారంగా ఉన్న జెండాలు కట్టిన వాటికి కూడా ఒక్కొక్కసారి నివారించారు. మరి ఇది దాన్ని లాజికల్ ఎండ్కి తీసుకుపోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావట్లేదు. ఇవన్నీ లాజికల్ ఎండ్కు ఉండి తీసుకుపోయి నిరూపించడానికి ఉన్నా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఒప్పుకోవటంలే, కళ్ళు మూసుకుంటున్నారు. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందే ఆ రకంగా మమ్మల్ని ఎవ్వరు చూడటం లేదు, మేము నీతివంతంగా చాలా నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్తున్నారు. మరి ఎక్కడ చెప్పుకోవాల్సింది? దీనికేమో రాజ్యాంగానికి సంబంధించి ఎవరి ఎస్టేట్స్ వాళ్ళకి ఉన్నాయి. జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ పరిధులు దాటకూడదు. లెజిస్లేచర్ పరిధి దాటి వ్యవహరిస్తున్న న్యాయ వ్యవస్థ సంకోచిస్తున్నది. ఏమిటి ఇది? ఘర్షణ, రెండు వ్యవస్థలకు మధ్య ఘర్షణగా దారి తీయకూడదని రిస్ట్రెంట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా జోక్యం చేసుకుంది. లేదా రాజకీయ వ్యవస్థ ఎందుకు ఇంత నగ్నంగా కనిపిస్తున్నవాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నా కూడా మనం ఎందుకు యాక్ట్ చేయలేకపోతున్నాం అన్న భావన ఇంకా ఏదైనా ఈ దేశానికి ప్రజలకి సేవ చేయాలనుకునే రాజకీయ పార్టీలు, రాజకీయవేత్తలు ఆలోచించాలి. ఇది అసలు ఈ ఎన్నికల కన్నా ఇలాంటి వ్యవస్థ, ఈ వ్యవస్థని సరిచేయకపోతే మొత్తము ప్రజాస్వామిక వ్యవస్థ విశ్వాసం కోల్పోతుంది. అట్లాగే సార్, ఎలక్షన్స్ ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడాన్ని ప్రలోభాలకు గురి చేయడమే అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అంటోంది. ప్రలోభాలకు గురి కాము అని చెప్పేసి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు అంటున్నారు. మరి ఎలక్షన్స్ ముందే ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఎలక్షన్స్ ముందే ఎందుకంటే అందరికీ కళ్ళు మూసుకుందా? అంటే ఇది ప్రలోభ పెట్టినట్టే కదా అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కళ్ళు మూసుకుని ఉందా? ఇవాళ ఉన్న సీట్లకు 6 సీట్లకు 6 సీట్లు, 5 సీట్లకు 5 సీట్లు మేమే గెలుచుకోవాలన్న తపనతో అధికార పార్టీ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదన్న భావన కూడా కనిపిస్తున్నది అధికార పార్టీలో. ప్రతిపక్షం అనేది ఏమిటి? ఉండకూడదు. నైజాం నవాబ్ కింద ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఉండకూడదు, అంతవరకు దానికి అనుమతి ఉంటుంది. అది గవర్నెన్స్ వచ్చింది. ప్రజాస్వామ్యము, ఎన్నికలు, గవర్నమెంట్ ఏర్పడక ముందు ఒక గవర్నమెంట్ వచ్చింది. అది నైజాం నవాబు కనుసన్నల్లోనే ఉండాలి. ఏమాత్రం జవదాటినా దానికి అధికారం ఉండదు. అట్లాంటి ప్రభుత్వం కావాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? కోరుకోకూడదు. అయినా ఈ రాజకీయ పార్టీలకు, అధికార రాజకీయ పార్టీలకు అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ఏమిటైనా ఆలోచనలు ప్రజలు ఆలోచించాలి. అంటే ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కనుక పెట్టుంటే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఓటింగ్ తర్వాత ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు మారినట్టుంటే ఎట్లా జరిగేది? పరిణామాలు ఏ విధంగా ఉండేవి? అవిశ్వాస తీర్మానం దేని మీద పెడతారు? ప్రభుత్వం మీదనా? పెట్టండి. బ్రూట్ మెజారిటీ ఉంది. తిట్టడానికి కూడా మీకు అవకాశం ఇయ్యరు, చెప్పడానికి కూడా ఇంకా అవకాశం వస్తుందో రాదో తెలియదు. అందుకని అవిశ్వాస తీర్మానము అధికార పార్టీకి మెజారిటీ ఉన్న అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ఎందుకు పెడతాయంటే తమ భావాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని తమ భావాలు వెల్లడించుకోవటానికి అవకాశమే తప్ప ప్రభుత్వం పడిపోతున్నట్టు భావించరు. ఒక్క ఓటు మెజారిటీతో కేరళలో అచ్యుతమైన ప్రభుత్వం 5 ఏళ్ళు, పూర్తి 5 ఏళ్ళు, 2 పార్టీలు, అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అధికారం చేసే రాజకీయ పార్టీలు
ఇలాంటి అవినీతి కరప్ట్ ప్రాక్టీసెస్కి ఇతరులను ప్రోత్సహించి తీసుకొచ్చి మెజారిటీ తెచ్చుకుందామన్న భావంతో వ్యవహరించలేదు. ఇవాళ ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఇక ఈ కక్కుర్తి రాజకీయాలే, ఈ అవినీతి రాజకీయాలే. ఇది ఎవరూ మాకు వ్యతిరేకంగా ఉండకూడదన్న భావంతో అధికార పార్టీల్లో వస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. అంతకుమించి ఏమన్నా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరెడ్డి గారు. ఏపీ తెలంగాణకు సంబంధించి వార్తలకు సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.